ఈరోజు మనము 1 to 100 స్క్వేర్స్ వితిన్ సెకండ్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. ఆల్రెడీ ఇలాంటివి చాలా వీడియోలు చేశాను నేను, స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ మెథడ్ని ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ 54 హోల్ స్క్వేర్. 54 అంటే 50కి ఎంత దగ్గరలో ఉందో, నియరెస్ట్ 50 నియరెస్ట్ 100 అని 2 ఉన్నాయి మనకి. రెండు చెప్తాను చూడండి. ఇప్పుడు నియరెస్ట్ 50 కాబట్టి 50కి +4 కదా, ఎంత ఎక్స్ట్రా ఉందో దాన్ని మళ్ళీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. 50కి +4 కాబట్టి మళ్ళీ 4 యాడ్ చేస్తే 58 అవుతుంది. దాన్ని బై 2 చేయాలి. బై 2 చేస్తే ఒక నెంబర్ వస్తుంది మనకి, 29 వచ్చింది. 29 దేన్నైతే యాడ్ చేసామో దానికి స్క్వేర్ చేయాలి. 4 యాడ్ చేసాం కాబట్టి 4కి స్క్వేర్ 16. సో 2916 అనేది 54కి స్క్వేర్ అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ చూడండి, 45. ఇక్కడ 50కి ప్లస్ ఉంది కాబట్టి 50కి ప్లస్ చేసాం. ఇక్కడ ఇది మైనస్ అనమాట. 50కి -5 ఉంది కాబట్టి మళ్ళీ మనం -5 చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఎంత ప్లస్ ఉంటే అంత ప్లస్ చేసాం. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ అంతే నెంబర్ని మైనస్ చేయాలి. 50 - 5 సో 45 అవుతుంది అనమాట. 45 50 -5 40 అవుతుంది. 40కి బై 2 చేస్తే 20 అవుతుంది. 25 యాడ్ చేసాం కాబట్టి సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి 5కి స్క్వేర్ 25. సో 45కి హోల్ స్క్వేర్ 25 అనమాట. ఇప్పుడు నియరెస్ట్ 100 చూద్దాం. 96 అనమాట. 96 హోల్ స్క్వేర్. 96 అనేది నియరెస్ట్ 100 కాబట్టి 100కి ఎంత తక్కువ ఉంది, -4. సో ఇందాక చెప్పుకున్నట్లు మళ్ళీ ఇంకొక -4 అనమాట. 90 - 8 అవుతుందన్నమాట. అప్పుడు మనకి 100 - 8 100 - 8 అంటే 92 అవుతుంది. ఏదైతే దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేసామో దానికి స్క్వేర్. ఇక్కడ హాఫ్ చేసే పని లేదు. అక్కడ 50కి కాబట్టి బై 2 చేసాం. ఇక్కడ నియరెస్ట్ 100 కాబట్టి హాఫ్ చేయకుండా డైరెక్ట్ వేస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం 88 చూడండి, 100 - 12 ఉంది. -12 మళ్ళీ కావాలి. సో తీసేస్తే మనకి 76 వస్తుంది. 12కి స్క్వేర్ అంటే 144. 3 డిజిట్స్ కాబట్టి దీన్ని ఇక్కడ ఫార్వర్డ్ అవుతుంది. 7744 అవుతుంది యాడ్ చేస్తే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 62 హోల్ స్క్వేర్. ఇది 50కి నియరెస్ట్ నెంబర్ అనమాట. 50 + 12 మళ్ళీ +12. ఇప్పుడు 50కి ప్లస్ కాబట్టి మనం వచ్చిన నెంబర్కి బై 2 చేయాలి. 74 అయింది. 74కి బై 2 చేస్తే 37. 12కి స్క్వేర్ అంటే 144 యాడ్ చేస్తే 3844 అన్నది ఆన్సర్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.